హే గైస్ వెల్కమ్ టు షాపింగ్ వ్లాగ్. సో నేనైతే చాలా ఫ్రీక్వెంట్‌గా షాపింగ్ చేస్తాను. సో అలా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి లాస్ట్‌కి ఫైనల్‌గా నీరూస్‌కైతే రీచ్ అయ్యామనమాట. నీరూస్‌లో కలెక్షన్ తెలిసిందే కదా! చాలా బావుంటుంది. ఇక్కడ చాలా యూనిక్‌గా ఉంటాయన్నమాట. లెహెంగాస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ. సో అవన్నీ చూసేసిన తర్వాత కేఎల్ఎం స్ట్రీట్‌కైతే వచ్చాము. సో మెయిన్‌గా ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి కేఎల్ఎం ఉంటుంది, సెంట్రో ఉంటుంది, మ్యాక్స్ ఉంటుంది, తరుణి ఉంటది. సో ఇలా ఒకే స్ట్రీట్‌లో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ ఉంటాయి కదా! సో మనకి నచ్చినట్టు మనం చూసుకోవచ్చనమాట. సో ఫస్ట్ అయితే తరుణిలోకెళ్ళి అక్కడ కలెక్షన్ అయితే చూసాము. సో తరుణి గురించి తెలిసిందే కదా! ఎస్పెషల్లీ వాళ్ళ లెహెంగాస్. లెహెంగాస్ అయితే చాలా బావుంటాయి. సో మాక్సిమం ఈ వీడియోలో రావులపాలెంలో స్టార్ట్ అయ్యి రాజమండ్రిలో ఉన్న అన్ని షాప్స్ అయితే కవర్ చేశాము. సో రావులపాలెం మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రాజమండ్రిలో ఒక్క షాప్ కూడా వదలలేదనమాట. సో ఇక్కడ ఇది ఏ షాప్ నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు గానీ, ఈ షాప్‌లో కూడా కుర్తాస్ దగ్గర నుంచి మొత్తం సల్వార్స్ అవన్నీ మొత్తం కవర్ చేశాము. న్యూ అరైవల్స్‌లో కూడా ఏమన్నా నచ్చుతాయా అని చెప్పి అన్నీ చూసామనమాట. అండ్ కళామందిర్. సో కళామందిర్‌లో అయితే శారీస్ చాలా బావుంటాయి. సో అప్పట్లో ఈ షాప్స్ ఏమి ఉండేవి కాదు. కళామందిరే అనమాట. సో బ్రైడల్‌కి సంబంధించిన జ్యువెలరీ గానీ, లేదంటే ఏదైనా కూడా రాజమండ్రి వస్తాం కదా! సో రాజమండ్రి వచ్చినప్పుడు కళామందిర్ అయితే ఖచ్చితంగా విజిట్ చేసేవాళ్ళం. సో కళామందిర్, మందిర్, కేఎల్ఎం ఇవన్నీ ఒకళ్ళవే అనమాట. అండ్ దిస్ వన్ ఈస్ కంగడాల. కంగడాల్లో కూడా ఏమన్నా కలెక్షన్ ఉందేమో అని చెప్పి చూడ్డానికి వెళ్ళాము. అండ్ వల్లి సిల్క్స్ అంట ఇది కొత్తగా పెట్టారనమాట. సో మేము వెళ్ళినప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది. సో ఇక్కడ మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అలా ఉన్నాయి. సో ఇక్కడ లెహెంగాస్ చూసాము. సో ఏంటంటే మెయిన్ మెయిన్ థీమ్ వచ్చేసి లెహెంగా సెలెక్ట్ చేయడానికే వెళ్ళాము. సో ఈ వల్లి సిల్క్స్‌లో అయితే ఈ లెహెంగా అయితే చాలా నచ్చింది. చాలా యూనిక్‌గా ఉందనమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా బావుంది. సో ఇదైతే మనం స్టిచ్ చేయించుకోవాలి. ఇది ఎంటైర్‌గా ఒక బ్లౌజ్ అనమాట. సో ఇక్కడే వీళ్ళు టెంపుల్ సెటప్ కూడా పెట్టారు. పంతులు గారు ఉంటారనమాట పక్కనే. వాళ్ళే పూజలవి చేస్తున్నారనమాట. సో మెయిన్‌గా ఈ మధ్య షాప్స్‌లో అటువంటి థీమ్స్ అయితే ఉంటున్నాయనమాట. సో తరణి అయితే మేబీ ఒక 6 ఇయర్స్ నుంచి మాకు రాజమండ్రిలో అలవాటు. అండ్ దిస్ వన్ ఈ సిరి. సిరి కూడా భీమవరం సిరి గానీ, రాజమండ్రి సిరి గానీ బానే ఉంటాయి. మనకి డైలీ వేర్ అవి చూడ్డానికి. సో ఇక్కడ కూడా ఏమన్నా డైలీ వేర్ లాంటివి ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి చూడ్డానికైతే వచ్చాము. సో ఇక్కడ కూడా చూసి చాలా ట్రయల్స్ వేసి ఆ తర్వాత ఇంకా అలా చూస్తున్నామనమాట ఇంకేమైనా నచ్చుతాయని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ నీరూస్‌లో ఒక ఫ్రాక్ అయితే నచ్చింది. సో వెంటనే మళ్ళీ నీరూస్‌కి వెళ్ళామనమాట. సో అది ఉందా లేదా అని చెప్పి చూడ్డానికి. సో నీరూస్‌లో ఉన్న ఫ్రాక్ సెట్స్ ఇంకా లాంగ్ ఫ్రాక్స్ అనమాట. నీరూస్‌లో అయితే క్వాలిటీ ఉంటుంది. ప్రైస్ కూడా అలాగే ఉంటుంది. సో మనకి అఫోర్డబుల్ ప్రైజెస్‌లో ఉంటాయి. అంతే కాకుండా నార్మల్ ప్రైజెస్‌లో కూడా ఉంటాయి. సో మనం ఆహ్, అనమాట. సో అక్కడ అడగాలి మనకి ఏ టైప్ కావాలని చెప్పి. నీరూస్‌లో కూడా డైలీ వేర్ అండ్ వెస్టర్న్ వేర్ కూడా చాలా బావుంది. నేనైతే ఆ యెల్లో ఫ్రాక్ ట్రై చేశాననమాట. కొంచెం బానే అనిపిచ్చింది. కాకపోతే ఐ వాంట్ ఇంకా డిఫరెంట్ స్టైల్‌లో ఏమైనా ట్రై చేద్దాం అని చెప్పి ఇంకా చూస్తున్నాననమాట. సో ఇది నీరూస్‌లో కిందుంటుంది సెషన్ మొత్తం. ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ అయ్యాము. ఇంటికి వెళ్ళేసరికి మేబీ 1 ఆర్ 2 అవుతుందనమాట. అండ్ దిస్ వన్ ఈస్ తరుణి. తరుణి తెలిసిందే కదా! చాలా యూనిక్‌గా ఉంటాయి. సో ఎవరైనా బ్రైడల్ వేర్ అవి చూడాలంటే తరుణికి వెళ్ళండి. ఎందుకంటే ప్రైజెస్ కొంచెం ఎక్కువగా ఉన్నా కొంచెం బావుంటుందనమాట క్లాత్ అది. ఆ తర్వాత ప్లస్ అని చెప్పి ఒక స్టోర్ అయితే ఉంది. సో ఇక్కడేంటంటే బొటిక్ లాంటిదనమాట. సో మనకు కావాలంటే డిజైన్ చేయించుకోవచ్చు. సో ఇక్కడ ప్లస్‌లో కూడా కలెక్షన్ చూద్దామని చెప్పి వెళ్ళాము. సో ఇక్కడ ఏంటంటే హై ఎండ్ ప్రైజెస్‌లో ఉంటాయి. అంటే తరుణి, నీరూస్, ప్లస్ ఇవన్నీ ఒకేలా అనిపిస్తాయి నాకు. అంటే ప్లస్ కొత్తగా పెట్టారు కానీ, బట్ ఇక్కడ కూడా లెహెంగాస్ అవి ఉన్నాయి అనమాట. సో అవి కూడా చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లస్‌లోనే ఒక బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ ఉందంట. అది కూడా చూడడానికి వెళ్ళామనమాట. సో ఇవన్నీ రెంటల్‌కి కూడా ఇస్తారంట. సో అవన్నీ చూసాము. సో ఓవరాల్‌గా రాజమండ్రిలో ఉన్న షాప్స్ అన్నీ చూసామనమాట. సో మాక్సిమం నేను వీడియో తీయలేదు అన్నీ. కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్స్ లాంటివి తీశాను. సో మీకు కూడా ఐడియా వస్తది. అసలు ఏ షాప్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాననమాట ఈరోజు. సో మీరు కూడా నాలా షాప్‌హోలిక్స్ అయితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇంకా షాపింగ్ అనేది హడావిడిగా కాకుండా అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసి అసలు ఏమున్నాయి? ఏ స్టైల్స్ ఉన్నాయి? ట్రెండింగ్‌లో ఏమున్నాయి? అని చెప్పి నాకు చెక్ చేయడం ఇష్టమనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ